మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెం గ్రామ సర్పంచ్ అండి. నేను మా జిల్లా నుంచి 9 మంది మత్స్యకారులు విశాఖపట్నంలో వలసగా వచ్చి ఇక్కడ జీవనోపాధి చేస్తున్నారండి. జీవనోపాధి చేస్తూ 10వ నెల 13వ తేదీన సముద్రంలో వేటకి వెళ్ళారు. 10వ నెల 13వ తేదీన వేట చేస్తుండగా 10వ నెల 22వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో వేట చేస్తుండగా సముద్రంలో వేట చేస్తుండగా బంగ్లాదేశ్ బోర్డర్ లో చిక్కుకొని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ అందరూ తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి మా మత్స్యకారులు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి మాకు ఫోన్ రావడం జరిగింది. మాకు ఫోన్ వచ్చిన వెంటనే తక్షణమే గవర్నమెంట్కి ఫిర్యాదు చేసాం. 1100 గవర్నమెంట్కి ప్రజా తీర్పు కోసం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే మాది విజయనగరం జిల్లా స్థానిక ఎంఆర్ఓ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక కలెక్టర్ గారికి, సిఏ గారికి కూడా చెప్పాం. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం అండి. అందరికీ చెప్పడం జరిగింది. అధికారులకి, నాయకులకి, ఎమ్మెల్యే గారికి, టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ గారికి మొత్తం అందరికీ విషయం తెలియజేసిన వెంటనే 23వ తేదీన వచ్చి మా వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు 2-3 రోజులు అడవిడి చేసి అన్ని విధాలుగా జరిగింది, బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ అనేది ఎటువంటి స్పందన అనేది లేదు. మాకు తెలిసినటువంటి వాళ్ళు పైనుంచి చేస్తున్నాం అని చెప్పేసి మాకు చెప్పడమే జరుగుతుంది. కానీ మా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎటుకున్నారు అనేసి మాకు ఒక ఫోన్ చేసి చెప్పడమే కానీ మా వాళ్ళు మాతో ఫోన్ మాట్లాడించడమే కానీ ఎటువంటిది ఏమి లేదు. గవర్నమెంట్ ఇప్పటికైనా తక్షణమే స్పందించి మాకు మా వాళ్ళని ఫోన్ మాట్లాడించి, అలాగే మా వాళ్ళు ఇప్పుడు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి వలస ఉంటున్నారు కనుక ఇక్కడ అద్దెలు కట్టుకోలేక, చిన్నపిల్లల ఫీజులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థిక సహాయం వాళ్ళకి నెలకు ఒక 20,000 ఎంతో కొంత ఇప్పించి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ ఫీజులు ఒక్కొక్కరికి వేలల్లో ఉన్నాయి, ఇంటి అద్దెలు అయితే వేలల్లో ఉన్నాయి. తన కుటుంబాన్ని పోషించే యజమానులే బంగ్లాదేశ్ లో చిక్కుకుంటే ఈ రోజు ఆ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయి అనేది అని చెప్పేసి ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ కుటుంబాలని ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని నేను కోరుకుంటున్నామండి. మొత్తం అంతా విజయనగరం జిల్లా అండి. మాది రెండు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం నుంచి 6, పోస్ట్పేటరాక మండలం నుంచి 3, ఈ రెండు మండలాల 9 కుటుంబాలు ఈరోజు బంగ్లాదేశ్ లో చిక్కుకోవడం జరిగిందండి.